పాలాభిషేకాలు పూలాభిషేకాలకు సిద్ధం కావాలి. ఎందుకంటే జగన్ టైంలో 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అంటే సొంత కారు కానీ సొంత ఆటో కానీ కొనుక్కుని దాన్ని తామే డ్రైవ్ చేస్తూ తిప్పుకునేటటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పథకం అది. ఆ పథకం ఇచ్చినప్పుడు ఈ పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఆ ఫోటోలకు చేసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేయాలా, లేకపోతే చంద్రబాబు గారికి చేయాలి. ఎందుకంటే బాబు గారి ఆ పాలసీ అనౌన్స్ చేశారు కాబట్టి, లేకపోతే కూటమి కాబట్టి ఇద్దరికి చేయాలి. వాహన మిత్రకి సంబంధించినటువంటి విధి విధానాలని అనౌన్స్ చేశారు. చాలా మంచి ఆలోచన. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద 15,000 ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించిపోతుంది. దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 25-26 సంవత్సరానికి అనుమతిస్తారు. 1 నెలలోపు ఆ సర్టిఫికెట్ని పొందాల్సి ఉంటుంది అన్నటువంటి ఇది గైడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్ర్యకు దిగువన ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు లేదా ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికులు కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలలు సగట్లు లెక్కిస్తారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలాన్లు ఉండకూడదు. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపే ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాలు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస వాణిజ్య నిర్మాణం ఉండకూడదు. వీటన్నిటిలో సాధ్యమే కానీ 300 యూనిట్లది మాత్రం సాధ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా కూలర్లు లేకపోతే ఏది ఫ్రిడ్జులు ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నారు. మన దాన్ని ఏమంటారు, గీజర్లు ఇట్లాంటివి. వాటి వల్ల 300 పైనే అవుతుంది. సగటు లెక్కేస్తే అవుతుంది. అప్పుడు ఆపితే కరెక్ట్ కాదు. కాబట్టి దాని సంగతి ఏదైనా పునరాలోచిస్తాం బెటర్.